హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో మారినటువంటి 32 కొత్త జిల్లాలు, వాటి నియోజకవర్గాల జాబితా ఇదే అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారినటువంటి కొత్త జిల్లాల గురించిన తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగపయించిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రం మారిపోబోతోంది. 29 జిల్లాలతో కొత్త పాలనా వ్యవస్థ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తెలిపారు. త్వరలోనే అధికారిక గెజెట్ విడుదల కానుంది. దీనికి సంబంధించిన సమగ్ర విచారం అయితే ఇప్పుడు తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ స్వరూపంలో రాబోయే మార్పులు. ప్రస్తుత పరిస్థితులు. 26 జిల్లాలు, 77 రెవెన్యూ డివిజన్లు, అలాగే 679 మండలాలు. రాబోయే మార్పు 29 జిల్లాలు, 82 రెవెన్యూ డివిజన్లు, 680 మండలాలు. మరి కొత్తగా చేరిన మండలం ఏంటంటే కర్నూలు జిల్లాలోని ఆదోనిని విభజించి ఆహ్, హరివానంగా అనే పెద్ద హరివానం అనేటటువంటి కొత్త మండలాన్నయితే ఏర్పాటు చేశారు. 3 కొత్త జిల్లాల ఏర్పాటు. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రజల ఆకాంక్షలు, పరిపాలన వికేంద్రీకరణను దృష్టిలో ఉంచుకొని 3 మరో 3 కొత్త జిల్లాలనైతే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇందులో మొదటి ఏ పోలవరం జిల్లా 29వ జిల్లాగా పోలవరం జిల్లా అండి. సో, ఈ జిల్లా కేంద్రం రంపచోడవరం ఉంటుంది. స్వరూపం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లను కలిపి ఈ జిల్లాలనైతే ఏర్పాటు చేస్తున్నారు. ఉద్దేశ్యం ఏంటంటే పోలవరం ప్రాజెక్టుకు ముంపు ప్రాంతాల అభివృద్ధి మరియు గిరిజన ప్రాంతాల పరిపాలన సౌలభ్యం కోసం సీఎం చంద్రబాబు గారు గతంలో అరకులో ఇచ్చిన హామీ మేరకు దీనినైతే ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మండలాలు 11. ఇందులో రంపచోడవరం డివిజన్ కింద రంపచోడవరము, దేవీపట్నము, వై రామాపురము, రామవరం, అడ్డతీగల, గంగవరము, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, చింతూరు, చింతూరు డివిజన్‌లో ఆహ్, ఏటపాక, చింతూరు, కూనవరం, వరరామరాజు వరరామచంద్రాపురము. ఇక మదనపల్లి జిల్లా అండి. 27వ జిల్లాగా అయితే ఉంటుంది. జిల్లా కేంద్రం మదనపల్లి. నియోజకవర్గాలు మదనపల్లి, తంబెల్లపల్లి, పొంగనూరు, పీలేరు. మండలాలు మొత్తం 19 మండలాలుగా కొత్తగా ఏర్పాటు కాబోయే పీలేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 8 మండలాలుంటాయి. మార్కాపురం జిల్లా 28వ జిల్లాగా ఉంటుంది. జిల్లా కేంద్రం మార్కాపురం. స్వరూపం అంటే ప్రకాశం జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా దీనినైతే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నియోజకవర్గాలైనటువంటి 4 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెవెన్యూ డివిజన్స్ వచ్చేసి మార్కాపురం, కనిగిరి మండలాలు. మొత్తం 21 మండలాలుంటాయి. ఇకపోతే 5 కొత్త రెవెన్యూ డివిజన్లు. పాలనా సౌలభ్యం కోసం మరొక 5 కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అవి అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి, అద్దంకి, ప్రకాశం జిల్లా బాపట్ల నుంచి మార్పండి. ఇక మూడోది పీలేరు. కొత్త మదనపల్లి జిల్లా పరిధిలో పీలేరు. నాలుగోది మడకశిర, శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర. ఐదవది బనగానపల్లి, నంద్యాల జిల్లా. సీఎం ప్రత్యేక సూచనతో చేర్చబడిందనమాట బనగానపల్లి. సో, ఈ యొక్క 5 రెవెన్యూ డివిజన్‌లనైతే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక మూడవది నియోజకవర్గాల విలీనం మరియు మార్పులు. ప్రజా విజ్ఞప్తుల మేరకు కొన్ని కీలక మార్పులైతే చేశారు. ప్రకాశం జిల్లాలోకి గతంలో వేరే జిల్లాల్లో కలిపి అద్దంకి, బాపట్ల నుంచి మరియు కందుకూరు, నెల్లూరు నుంచి నియోజకవర్గాలను తిరిగి ప్రకాశం జిల్లాలో విలీనం చేస్తూ ఉన్నారు. ఇది అక్కడి ప్రజల చిరకాల కోరికగా అయితే ఉంది. ఇక తూర్పుగోదావరిలోకి మండపేట,
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట నియోజకవర్గాన్ని మండపేట, రాయవరం, కపిలేశ్వరం మండలాలు, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం డివిజన్‌లో కలుపుతూ ఉన్నారు. దీంతో కోనసీమ జిల్లా 6 స్థానాలకైతే పరిమితంగా కాగా తూర్పు గోదావరి 8 స్థానాలకు పెరుగుతుంది. నాలుగోది ఇతర ముఖ్యమైన మండలాలు మరియు డివిజన్ మార్పులు. పేరు మార్పు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ మండల పేరును వాస్తవి వాసవి పెనుగొండగా అయితే మారుస్తున్నారు. శ్రీకాకుళం, నందిగామ మండలాన్ని పలాస డివిజన్ నుంచి టెక్కిలి డివిజన్‌కు మార్పు. అనకాపల్లి, పాయకరావుపేట, యలమంచిలి నియోజకవర్గాలను కొత్త నక్కపల్లి డివిజన్‌లోకి, అలాగే వడ్డాది, మాడుగుల, చీడికాడ మండలాలను అనకాపల్లి డివిజన్‌లోకి మార్పు. కాకినాడ విషయానికొస్తే సామర్లకోట మండలం పెద్దాపురం డివిజన్‌లోకి, నెల్లూరు లేదా తిరుపతికి కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను గూడూరు డివిజన్‌లోకి కలపాలి. చిత్తూరు బంగారుపాలెం మండలం చిత్తూరు డివిజన్‌లోకి, కడప ఒంటిమిట్ట మండలం రాజంపేట డివిజన్‌లోకి. ఇక సత్యసాయి జిల్లాలో చూసుకున్నట్లయితే ఆమడుగూరు మండలం పుట్టపర్తి డివిజన్‌లోకి, గోరంట్ల మండలం పెనుగొండ డివిజన్‌లోకి మార్పు. ఇక ఈ 5 మార్పులు లేని జిల్లాలు. సో, ఈ క్రింది 9 జిల్లాల్లో ఎటువంటి భౌగోళిక మార్పులు లేవు. అవేంటంటే విజయనగరం జిల్లా పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం జిల్లా ఏలూరు, కృష్ణా జిల్లా ఎన్టీఆర్, గుంటూరు, పలనాడు, అనంతపురం వీటిలో ఎటువంటి మార్పు లేదు. తిరస్కరించిన ప్రతిపాదనలు. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుండి రాజంపేటకు మార్చడము తిరస్కరించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంని భీమవరం నుండి నరసాపురానికి మార్చడం అయితే ప్రస్తుతం ఈ వివాదాల జోలికి వెళ్ళకూడదని సీఎం నిర్ణయించారు. తదుపరి ప్రక్రియ. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మంత్రుల ఆమోదం తర్వాత ఆన్‌లైన్‌లో సంతకాలు, ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల, ప్రజల అభ్యంతరాల స్వీకరణకు ఒక నెల రోజుల గడువు. అనంతరం తుది నోటిఫికేషన్ ద్వారా కొత్త జిల్లాలు అమల్లోకి అయితే వస్తాయి. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా విభాగానికి సంబంధించి ఇవి చాలా పెద్ద మార్పులు. మీ ప్రాంతం ఏ జిల్లా పరిధిలోకి వెళ్తుందో ఈ సమాచారం ద్వారా అయితే మీరు తెలుసుకొని చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో, ఈ విధంగా అయితే మార్పులు ఉండబోతున్నాయి. సో, ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానెల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.